వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి. చర్చిలో నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చర్చ్ నాకేం చేసింది, చర్చ్ నాకేం చేసింది, చర్చ్ నాకు ఏం చేసింది కాదు, చర్చే నీకు చాలా చేసింది. గుర్తుపెట్టుకో. గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఏంటో తెలుసా? చర్చిలో ఉండడమే గొప్ప ధన్యత అని గుర్తుపెట్టుకో. సంఘానికి రావడమే గొప్ప ధన్యత, సంఘంలో ఉండడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి చర్చికి వచ్చే అవకాశం లేదు. దేవుడు అంటే తెలియని ప్రజలు ఎంతమంది ఉన్నారో, దేవాలయం విలువ లేక ఎంతమంది ఉన్నారో, అసలు చర్చిలో సభ్యత్వం లేక ఎంతమంది ఉన్నారో. కానీ గ్రేట్ బ్లెస్సింగ్ ఏంటి చెప్పరా? మనం చర్చిలో ఉంటున్నాం. ఆ బ్లెస్సింగ్ విలువ మనకు తెలియదు. ఇక్కడికే వచ్చి దైవజనుడు అక్కడ వాక్యం చెప్తుంటే చెత్త సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటావు నువ్వు. అక్కడ నీకు గ్రేటెస్ట్ ప్రివిలేజ్ నీకు తెలియట్లేదు, బ్లెస్సింగ్ ఏంటో నీకు తెలియట్లేదు, ధన్యత నీకు అర్థం అవ్వట్లేదు. చర్చిలో ఉన్నావంటే ఎంత టెన్షన్లో ఉండాలి. చెత్త మొబైల్ కట్టి పడేయాలి టయానికి. వాక్యం చెబుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు, అక్కడ నడిపింపు జరుగుతున్నప్పుడు, ప్రభురాత్రి సంస్కరణ జరుగుతున్నప్పుడు, అయ్యో ఈ పరిశుద్ధుల గుంపుల్లో ఉన్నాను, ఈ గుంపులో దేవుడు ఈ వారం నన్ను ఇక్కడ సజీవ లెక్కలు ఇక్కడ ఉండనిచ్చాడు అంటే, దేవా నన్ను ఎంత దీవిస్తే ఉండేస్తావయ్యా. మీరు బయటికి వెళ్ళి చూడండి, దేవుడు దర్శనానికి వెళ్తూ చచ్చిపోయారని వార్తలు వస్తున్నాయి. బయటికి వెళ్ళి చూడండి, దేవునికి యాత్రకి వెళ్తున్నామని కుటుంబం అంతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, నువ్వు ఆ పరిస్థితుల్లో లేవు. గుర్తుపెట్టుకో. దైవ దర్శనానికి వెళుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని హెడ్లైన్స్ రాస్తున్నారు. చూడండి బయటికి వెళ్ళి. కానీ మీరు చూడండి, నీ వచ్చావు, నీ భార్య వచ్చింది, నీ పిల్లలు వచ్చారు, నీ అనుకున్న నీ స్నేహితులు వచ్చారు, కూర్చున్నారు. అందరూ పాట పాడుతుంటే లేచి నిలబడి అందరితో పాటు పాట పాడి, అందరితో పాటు వాక్య పఠనం చదివి, అందరితో పాటు చర్చిలో చప్పట్లు కొట్టే అవకాశం నీకు ఇచ్చాడంటే ఎంత బ్లెస్సింగ్ అండి అది, అంత దీవెన అండి అది. మెయిన్లైన్ చర్చిలో ఉన్న బ్యూటీ అంటే చెప్పిన, వాక్యం చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడతారు. ఎంత బ్యూటిఫుల్ సీన్ అది. లేచి నిలబడతారు, వాక్యం చదువుతున్నప్పుడు లేచి నిలబడతారు. చాలా మంది లేచి, పెద్దలు నేర్పించిన విలువల్లో గొప్ప విలువ అండి మనకు అది. ఇలాంటి విలువలు, ఎథిక్స్, నైతికత ఇలాంటి చర్చిలో రన్ అవుతున్నప్పుడు, పరలోకానికి గుర్తు ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎంత దీవెనని రావాలండి. వస్తున్నామా? వస్తాం. ఎప్పుడో 31కి. ఎందుకు 31కి ఎందుకు వస్తున్నారు బాబు గారు చెప్పండి? 31కి వస్తున్నారు, ఇంక ఏ ఫస్ట్ కనబడలేదు. 31కి ఎందుకు వస్తున్నారంటే 31స్ట్లో వేస్తారు. చెప్పండి, కక్క ముక్క డొక్క అప్పుడు వస్తారు. 31కి వస్తారు, క్రిస్మస్కే వస్తారు, ఇంకెప్పుడు కనబడరు. కొన్ని సంఘాలు ఉంటాయి, వారం అంతా పోగేసుకుంటారు, శనివారం భోజనాలు పెడతారు. శనివారం వస్తారు భక్తులు అందరూ. ఏటో మరి భోజనాలకే వస్తారు. అరే చర్చ్ అని ఒక విలువ ఉందరా, ఆ విలువ కొరకు నువ్వు వస్తున్నావా? కిందకి మాట్లాడుతున్నాడు 5వ వచనం నుండి. నీ వలన బలము నొందిన వారు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు. బాగా వినండి, చర్చికి వచ్చేవారు ఏం పొందుతారట? బలము పొందుతారు. దేవుడు కొరకు దేవుని సన్నిధి కొరకు వచ్చేవారు ఎవరైనా బలము పొందుతారు. దేవుని సన్నిధిలో గడిపేవారు, వారు వ్యక్తిగతంగా వాళ్ళ హెల్త్ విషయంలో ఫిట్నెస్ కలిగి ఉంటారు. నువ్వు రోజు జిమ్కి వెళ్ళినా నీకు నీరసం వచ్చేస్తుందంటే జిమ్లో లేదురా అయ్యా ఫిట్నెస్, చెప్పు చర్చిలో ఉంది రా. నువ్వు రోజుకి రన్నింగ్కి వెళ్ళినా నీకు రోజు లూజ్ మోషన్స్ అయిపోతున్నాయంటే లేదు ఫిట్నెస్. గుర్తెట్టుకో. డిస్ మార్చాం, మెనూ మార్చామంటే బైబుల్ సూత్రం చెప్పింది. బైబిల్ ఎవరు చెప్పినా నువ్వు చింతించడం వలన నీ మూరుడు ఎక్కువ చేసుకెళ్ళవు. ఫిట్నెస్, హెల్త్ నీ చేతుల్లో లేదు, జీవాన్నిచ్చి జీవితాన్ని ఇచ్చి నా చేతుల్లో ఉంది. నా సంఘానికి వచ్చిన వారికి, నా చర్చ్కి వచ్చిన వారికి దేవుడు అంటున్నాడు హెల్తీ ఫిట్నెస్ ఇస్తాడంట ఆయన. దేవుళ్ళో ఎక్కువ గడిపిన వారి ముఖాలు బబులోను సామ్రాజ్యంలో ఎలిగిపోయాయి. దేవుళ్ళో గడపకుండా కక్క ముక్క తిన్న వాళ్ళ ముఖాలు చెప్పండి విలవెల్లా ఆడిపోయినాయి.
దానియేలు ముఖం చూడండి, దానియేలు స్నేహితుల ముఖాలు చూడండి, ఎంత వెలుగండి, ఎంత ప్రకాశంగా ఉన్నాయండి. వాళ్ళకి ఆ బ్యూటీ ఎలా వచ్చిందంటే శాఖాధాన్యాలు తినడం వల్ల కాదు. వాళ్ళకి ఆ బ్యూటీ ఎందుకు వచ్చింది చెప్పిన, దేవునికి వెలుగుకి దగ్గరగా ఉన్నారు కనుక, దేవుడికి దగ్గరగా ఉన్నారు కనుక ఆ బ్యూటీ వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు ఆరోగ్యంగా బలముగా చక్కగా మీరు ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండాలని ఆశపడండి. ఉంటారా? ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది ఉంటారు ఇక్కడ? మిమ్మల్ని అడుగుతుంది, ఈరోజు ఆల్ నైట్ మీటింగ్ అని ఎంతమంది ఉంటారు చెప్ప? నువ్వు ఉండు అని పోతారు. ఉంటారా? ఇలా రెఫరెన్స్ అవుదానికి ఎందుకు చూసే లోపు చాలామంది వెళ్ళిపోతారు. నేను అడుగుతున్నానండి, మనకు దేవుడితో ఎక్కువ ఉండాలనిపించట్లేదంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఉన్న స్థలాల్లో, దేవుడు నివసిస్తున్న సహవాసాల్లో నీకు ఎక్కువ ఉండాలనిపించట్లేదంటే నువ్వు తేడాగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నువ్వు తేడాగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. నీకు ఎక్కువ ఒక బైబిల్ చెప్తున్నప్పుడు నీకు వినాలనిపించలేదు, నువ్వు తేడాగా ఉన్నావు. నీకు సభలో కానీ సన్నిధిలో కానీ ఎక్కువ టైం ఉండాలనిపించట్లేదంటే నువ్వు మెల్లగా సభ అయ్యేంత వరకు, చర్చ అయ్యేంత వరకు ఆ చుట్టుపక్కల ఎక్కడో తిరిగి ఆ చివరిని వస్తున్నావంటే తేడాగా ఉన్నావు. నువ్వు ఉండలేకపోతున్నావు, వెళ్ళలేకపోతున్నావు, నువ్వు ఆ కనీసం అక్కడ కూర్చొని ఉండలేకపోతున్నావు అంటే నీకు ఉండాలనిపించే మనసు దగ్గర, ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ నీకు రావట్లేదు. కిందకి చెప్తున్నాడు దేవుడు మాట్లాడుతూ, బలము పొందుతారు, యాత్ర చేయవారు వారి మార్గములు వారికి ప్రియములు. వాళ్ళ రూట్ మ్యాప్ అంట, చర్చ్ రూట్ మ్యాప్. వాళ్ళ చర్చ్ ఏంటండి మర్చిపోకండి, యెరూషలేము మందిరం. వాళ్ళ చర్చ్ రూట్ మ్యాప్ జీపీఎస్లో లేదంట. చెప్పండి, వాళ్ళ రూట్ మ్యాప్, వాళ్ళ జీపీఎస్ మైండ్లో ఉందంట. ఎలా గుర్తెట్టుకుంటారు చెప్పనా? ఎక్కడో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఇంకా 2 ఊర్లండి, ఈ 2 ఊర్లు దాటేస్తే చర్చ్ వచ్చేస్తుందండి అనుకుంటారంట. ఈదులోకి తిరిగాల టర్న్ ఒక్కసారి అలా వెళ్తే చర్చ్ వచ్చేస్తుందండి ఫీల్ అవుతారట. ఊర్లు లెక్కెట్టుకుంటారంట, వీధులు లెక్కెట్టుకుంటారట. ఆ దగ్గర, ఆ స్థలం దగ్గరయ్యే కొలది ఆ మార్గాలు వాళ్ళకి ఎలా ఉంటాయంట, ప్రియంగా. లాస్ట్ టైం మన చర్చికి వెళ్ళినప్పుడు కదా ఎక్కడేగా నిలబడే టీ తాగా అనుకుంటారంట వాళ్ళు. అది కూడా బ్యూటీయే వాళ్ళకి. లాస్ట్ టైం మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇదిగో ఇక్కడే కాస్త అలసట కొరకు అక్కడ నిలబడ్డాం, అప్పుడు కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరి ఎక్కడేగా వస్తాం, ఇక్కడికి వచ్చేస్తే ఇంక వచ్చినట్టే అనుకుంటారు. మనము నడుతున్నాను, మనం ఆ ఈది నుంచి ఈదికి చర్చికి రావడం నీకు ఎంత ఒళ్ళు బద్ధకమో నీకు. పాస్టర్ గారు త్వరగా మీ పనులను ముగించుకొని రండి, త్వరగా మీ పనులను ముగించుకొని రండి, త్వరగా మీ పనులను ముగించుకుంటారంటే ఈయన ముగించడు, వాళ్ళు ముగించరు, అంతే. రారు భక్తులు, ఏటో మరి ముగించున్నాంలే అనుకుంటారు. త్వరగా మీ పనులను ముగించుకొని రండి అన్నారు. ఏంటంటే నేను అడుగుతున్నాను మళ్ళీ, చర్చిలు తెలియని పనికి మాలోళ్ళకి ఎప్పుడు ఆలస్యం. చర్చికి వచ్చేవాళ్ళు ఆతృతతో వస్తారు. అదిగో చర్చ్ స్టార్ట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా చర్చ్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి వండుకుందాం, అవసరమైతే మళ్ళీ వచ్చి వండుకుందాం అనుకో. మనం చర్చ్ అయిపోయి వండుకునే వెళ్దాం, చర్చ్ అయిన వెంటనే అని తినేయాలి, వెంటనే తినేయాలి. వచ్చిన వెంటనే ఇంకా వర్క్లు ఏమి ఉండకూడదు. ఆ టయానికి చర్చ అయిపోయినా పర్లేదు, మనకి చక్కటి సాంబారు, చక్కటి ఫ్రైలు చక్కగా చేసుకుని అంత అయిన తర్వాత లాస్ట్కి మజ్జిగ పులుసు కూడా చేసేసి అప్పుడు వెళ్తాం చర్చికి. మరి లోపల ప్రసంగం స్టార్ట్ చేయాలంటే అయిపోయి ప్రసంగం ప్రతి వారం ప్రసంగం అండి అన్నారు.